ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూడడంతో వైసీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. వైసీపీలో ఉన్నటువంటి ఒక బడా నేత ఇప్పుడు వైసీపీని వీడబోతున్నారని, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లుగా, ఇప్పటికే అమిత్ షాతో సీక్రెట్గా ఆయన మంతనాలు జరుపుకున్నట్లుగా, ఒక డీల్ కూడా వారిద్దరి మధ్య కుదిరినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ బడా నేత ఎవరు, అతను భారతీయ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీని వీడుతూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన ఒక బడా నేత వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లుగా, ఇప్పటికే అమిత్ షా గారితో ఆయన రహస్యంగా కొన్ని మంతనాలు కూడా చేసుకున్నట్లుగా, వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ కూడా కుదిరినట్లుగా కొంత సమాచారం వస్తుంది, కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సార్, ఇంతకీ ఆ బడా నేత ఎవరు? నిజంగా అతను జగన్మోహన్ రెడ్డికి జలక్కివ్వబోతున్నారా? వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా అంటే ఏం చెప్తారు? మంచి చాక్లెట్ కేక్. ఏ చాక్లెట్ కేక్ ఇష్టం నీకు? డార్క్ చాక్లెట్. 2 ముక్కలు చేసుకుని 2 జాతీయ పార్టీలు పనిచేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాక్లెట్ కేక్, డార్క్ చాక్లెట్ కేక్ కదా. 5 ఏళ్ళ అధికారం, వేల కోట్ల లక్షల కోట్ల డబ్బు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా వీళ్ళందరూ కూడా ఏది గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అటు బీజేపీలోకి పోయేవాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోవడం. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు పోయేలోపు నేనే విలీనం చేస్తే పోలా అంటూ విలీనం చర్చలు కూడా బెంగళూరులో డీకే శివకుమార్తో చేస్తున్నాడన్న వార్తలు. ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకున్నదే, రాజ్యసభ పక్షం ఎప్పుడు విలీనం అవుతుంది. ఎప్పుడైతే కౌంటింగ్ నాడు ఓడిపోయారో నీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన దీంట్లో ముందు వీళ్ళు బాగుంటే తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒడ్డునేయచ్చు. అవును. దానికోసం విజయసాయి రెడ్డి ఇప్పటికే అమిత్ షాతో మాట్లాడేసినట్టు. ఇప్పుడు మళ్ళా 16 నెలలు జైల్లో ఉండటానికి విజయసాయి రెడ్డి సిద్ధంగా ఉన్నాడా? ఓకే. గతంలో ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు. జగన్ కోసం విజయసాయి రెడ్డి ఇవాళ మళ్ళా నరకంలో పడాలని అనుకోవటం లేదు. ఓకే. రాజ్యసభ పక్షాన్ని మొదటి దశలో విలీనం చేసేయటం మనం గతంలో చూసాం. తెలుగుదేశం రాజ్యసభ పక్షం కూడా ఇలాగే బీజేపీలో విలీనం అయిపోయింది. ఇవాళ వాళ్ళు నంబర్ 1 బీజేపీ లీడర్స్ అయిపోయారు. సీఎం రమేష్ అక్కడ అనకాపల్లి నుంచి లోక్సభకే గెలిచేసి, అవును, తర్వాత సుజనా చౌదరి గారు వీళ్ళందరూ కూడా చేరిపోయిన దీంట్లో ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యారు బీజేపీ తరఫున విజయవాడ పశ్చిమ. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా మరి ఆయనతో పాటు 11 మంది రాజ్యసభ సభ్యులు. అసలు పరిమళత్వాన్ని ఎటు వాళ్ళ మనిషే. బీజేపీ అంబానీ అదే కదా ముఖేష్. ఇప్పుడు మరి ఆర్ కృష్ణయ్య ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు, బీసీ నాయకుడు. ఇక జగన్ నమ్ముకుని ఆయన అక్కడ కుక్క తొక్క పట్టుకుని గోదావరిద్దుతాడు, ఈదలేడు కదా. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ వాళ్ళ బలంగా ఉంది. తెలంగాణ వాది మన ఆర్ కృష్ణయ్య కూడా ఆయన ఎల్బీ నగర్ తెలుగుదేశం మీద కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా దీంట్లో చేరిపోతున్నాడు. దేంట్లో? బీజేపీలో. విజయసాయి రెడ్డి, పరిమళత్వాన్ని, ఆర్ కృష్ణయ్య. విజయసాయి రెడ్డితో పాటు మరొక 2 ఉన్నారు జగన్ తోడు దొంగలు. ఏది సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నటువంటి నిందితులు. A5 ఎవరు? మోపిదేవి వెంకటరమణ. ఆయన కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఆయన మళ్ళా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడా? విజయసాయి రెడ్డి మార్గమే వాళ్ళది కూడా. ఇంకో వ్యక్తి ఎవరు? అయోధ్య రామిరెడ్డి. ఆయన సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తే, రామ్కి గ్రూప్ చైర్మన్. ఆయన మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నువ్వు చూసావు. అసలు ఆల్రెడీ ఒకసారి జగన్ని తిట్టి షర్మలేకపోయాడు. ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మళ్ళా వస్తే రావచ్చు. మరి తమ్ముడి బాటలో మరి అయోధ్య రామిరెడ్డి వెళ్తాడు. ఎందుకంటే మొన్న అయోధ్య రామిరెడ్డి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి జగన్తో కలిపినప్పుడు అది తప్పు. కాబట్టి ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి వీళ్ళందరి గమ్యం ఏంటి? బీజేపీ.
ఇప్పుడు పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలుస్తాయని షర్మిల కూడా చెప్పింది కదా. ఇప్పుడు మనకున్నది 2 సముద్రాలు. నువ్వు నాతో ఇక భారతదేశం సరిహద్దులనే చెప్పిస్తున్నావు. ఇప్పుడు ఈస్ట్ బంగాళాఖాతం ఉంది, వెస్ట్ అరేబియన్ ఓషన్ ఉంది, ఇక సౌత్ హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం ఏదో నీకు తెలుసు, ఏది మహాసముద్రం ఇవాళ బీజేపీ. కాబట్టి వీళ్ళంతా కూడా అటు చూసుకుంటున్న దీంట్లో ఏది మొత్తం 11 మంది విజయసాయి రెడ్డితో పాటు బీజేపీలో ఇవాళ రేపెప్పుడు అంటున్నారు, ఏది జూలై 8 ఒక మంచి చారిత్రాత్మక దినం. ఏంటి, రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక ఆయనకి నీళ్లు వదిలేసేసి, ఇక నీ కొడుకుని నిన్ను నమ్ముకుంటే మాకు వర్కౌట్ కాదు స్వామి, మేము ఏదో కాషాయం కప్పుకుంటామని చెప్పి మొదటి కాషాయ కండువా ఎవరి మెడలో పడుద్దంటావు? విజయసాయి రెడ్డి మెడలో అంటారు. అది అన్ని నాతో చెప్పించొద్దు దయచేసి. ఇప్పుడు అదే కాదు, మిథున్ రెడ్డి, మరి అక్కడ తనూజ, ఆ తర్వాత గురుమూర్తి, ఎవరు 4 లోక్సభ సభ్యుల్లో 3 ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. ఓకే, ఒక్కడనే వదిలేశారు పాపం, ఒంటరిని చేశారు. అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డిది ఏంటి, అతని డెస్టినేషన్ తెలియటల్లా. వీళ్ళందరి గమ్యం ఏంటి, నువ్వు బీజేపీ అంటున్నావు, వీళ్ళందరి గమ్యస్థానం డెస్టినేషన్ క్లారిటీ ఉంది. బీజేపీకి వెళ్తే ఇంక మనకి ఇబ్బంది లేదు, సుదీర్ఘ కాలం రాజకీయం చెయ్యొచ్చు. 3 సార్లు మరి ప్రధాని అయినటువంటి మోడీ 15 ఏళ్ళు, సమీప భవిష్యత్తులో నీకేమి బీజేపీ గందరగోళం అయ్యే కన్నా అవకాశాలు లేనప్పుడు అది మనకి సేఫ్టీ డెస్టినేషన్, సురక్షిత గమ్యస్థానం కూడా నువ్వు ఎలాంటివి ఎంచుకోవాలా, సురక్షిత గమ్యస్థానాలు ఎంచుకునే ప్రక్రియలో భాగంగా ఇటు జైళ్ల నుంచి బయటపడచ్చు, అటు ఈడీ సిబిఐ పోటు మనకి ఉండదు. ఒకవేళ పోటు ఏమైనా పడితే జగన్ మీద పడుద్ది, అవినాష్ మీద పడుద్ది. వాళ్ళు ఇక వాళ్ళకెటు తప్పదు, వాళ్ళ గమ్యస్థానం వేరు. ఓకే, ఏది వాళ్ళ గమ్యస్థానం రాజమండ్రి, మరి చెంచల్ కూడా రేవంత్ రప్పిస్తే చెంచల్ కూడా, లేకపోతే ఇక్కడ. ఇప్పుడు విజయసాయి రెడ్డికి మరో ముఖ్యాంశం ఏంటంటే అతని అల్లుడు కేసులు ఉన్నాయి. లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన అప్రూవర్గా మారాడు. ఎవరు, శరత్ చంద్రారెడ్డి పెనికే అరవిందో, అతను అప్రూవర్గా మారి పాపం కవితను లోపలేశారు. అక్కడ కూడా కేసీఆర్కి అన్యాయమే జరిగింది అనమాట. ఇప్పుడు అతనికి ఎవరికో ఒక పాపం వీళ్ళు చెప్పాడని జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ కూడా ఇచ్చాడు, ఇది హెట్రాయిన్కో ఎవరికో పాపం కేసీఆర్. కానీ అక్కడ కూడా మరి ఆ కుటుంబాన్ని వీళ్ళు వదలకుండా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారి కవితను లోపలేయించాడు. ఇప్పుడు మరి శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సగం తేలాడు, సగం లోపల ఉన్నాడు. పూర్తిగా బయట వేయాలంటే విజయసాయి రెడ్డి వైసీపీని కనుక దానిలో కలిపేశాడు అనుకో, ఇక ఒడ్డును పడతాడు. అదే కాదు, అసలాడు ఉన్నాడు పెరికే రోహిత్ రెడ్డి. ఏది, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు నీకు ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ కదులుతోంది. ఓకే, ఏపీ లిక్కర్ స్కామ్ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా నీకు 100 రెట్లు పెద్ద స్కామ్ అక్కడ జరిగిన. దీంట్లో పురంధేశ్వరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడిగింది. ఇవాళ కాకపోతే రేపైనా అక్కడ సిబిఐ ఎంక్వైరీ బిగినాయి, డిస్టిలరీస్ భాగవతం అంతా బయటకు వస్తే నీకు ఆల్రెడీ 300 కోట్లు దొరికాయి పెద్దడి విల్లాలో, శరత్ చంద్రారెడ్డి విల్లాలో. అవి ఆంధ్రప్రదేశ్కి డిస్టిలరీస్ నగదు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ రెడ్డి కనుక మరి జైలుకి వెళ్లాల్సి వస్తే అటు ఇద్దరల్లుళ్ళని కాపాడుకోవాలా, కూతురికి న్యాయం చేయాలా. మరి విజయసాయి రెడ్డి మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. అందుకే ఇప్పటికే విజయసాయి రెడ్డి అమిత్ షాతో సీక్రెట్గా భేటీ అయ్యి నాతో పాటుగా కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని అలాగే కొంతమంది లోక్సభ సభ్యులను కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకొస్తాను అంటూ ఆయన డీల్ కుదుర్చుకున్నట్లుగా, ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయమని కోరినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. కొంతమంది రాజ్యసభ సభ్యులు కాదు, మొత్తం రాజ్యసభ సభ్యులు విలీనం. ఇక ఏంటంటే 11 మంది గంపగుత్తగా వెళ్ళిపోతారు, అందులో నో డౌట్. ఓకే, కొంతమంది లోక్సభ సభ్యులు అసలు ఎంతమంది ఉన్నారని 4 కదా, 4లో 3 మాట్లాడేసుకున్నారు. ఇంకా ఒకటి లింగులు ఇటుకోమంట. అతను వెళ్ళేది ఇక బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అతను వెళ్ళేది జైలుకే. కాబట్టి ఇక అతనికి సమస్య లేదు. ఎవరు, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో. జగన్మోహన్ రెడ్డి నౌ హీ ఈజ్ ఇన్ క్రాస్ రోడ్స్. ఓకే, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, క్రాస్ రోడ్స్ మధ్య ఉన్నాడు.
అర్థం కాదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటావు నువ్వు, నీతో ఇదో సావు. ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నాడు అంటే అటు బీజేపీ ఒకవైపు బోర్డు పెట్టుంది, ఒకవైపు కాంగ్రెస్ బోర్డు పెట్టుంది. ఏం బోర్డులు సార్ అవి? అటు తలకాయ తిప్పుతున్నాడు, ఇటు తలకాయ తిప్పుతున్నాడు, గిర్రు తిప్పుతున్నాడు. ఎటు పోవాలో అర్థం కావట్లా. భారతీ రెడ్డి ఎటు దోస్తుందో చూద్దాం. ఓకే మేడం, భారతీ చేతిలో ఉంది. ఓకే సార్.